వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా చూస్తున్నాం కదా. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ మనకి ఈరోజు June 22, 2025. సో ఇక్కడ చూస్తే మనం నిన్నటి వీడియోలో కొంతమంది కమెంట్ చేశారు సమ్ డౌట్స్. సో వాటికి మనం వీడియో చివరిలో ఆన్సర్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, if you really like our content, just give it a like and మీ opinion comment cheyandi, and that will act as a motivation for me to do continuously every day video post cheyadaniki. That will act as a motivation. And ikkada chuste manaki first articles chuste manaki headlines, rare groups set to be more accessible. Health Ministry plans to integrate rare donor registry with a centralized e-Raktkosh data bank. సో రేర్ బ్లడ్ గ్రూప్స్ అంటే బాంబే బ్లడ్ గ్రూప్ ఇట్లాంటి బ్లడ్ గ్రూప్స్ రేర్గా ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి బ్లడ్ దొరకడం అనేది కష్టం అయిపోతుంది. సో అట్లాంటి గ్రూప్స్ అన్నింటినీ, అలాంటి రేర్ బ్లడ్ గ్రూప్స్ అన్ని ఈజీగా యాక్సెస్ అవ్వడం కోసం ఇంటిగ్రేట్ చేస్తుంది హెల్త్ మినిస్ట్రీ. ఆ రేర్ డోనర్ రిజిస్ట్రీ అనేది సెంట్రలైజ్డ్ e-Raktkosh డేటా బ్యాంక్ అని ఉంటుంది. సో ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తుంది సో దాట్ ఈజీలీ యాక్సెస్ చేసుకోవడానికి, ఈ రేర్గా ఉన్న బ్లడ్ గ్రూప్స్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి, బ్లడ్ డొనేషన్కి ఈజీ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి యోగా ఆఫర్స్ ఏ పాత్వే టు పీస్ సేస్ మోదీ. సో నిన్న మనకి June 21 ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. ఇట్ ఈస్ ద 11th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మనం జరుపుకున్నాం. వైజాగ్లో జరిగింది, బీచ్ రోడ్లో. సో ఇక్కడ మనకి ఈ పిక్చర్లో చూస్తే మనకి నరేంద్ర మోదీ గారు అటెండ్ అయ్యారు, అండ్ ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అండ్ మనకి ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2025కి గాను థీమ్ ఏంటంటే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. సో ఆ ఈవెంట్ని పురస్కరించుకొని సమ్ స్పీచ్ ఇచ్చారు. సో దాట్ అందులో మనకి మేక్ యోగా ఏ డైలీ హ్యాబిట్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అండ్ అలాగే యోగా ఆఫర్స్ ఏ పాత్వే టు పీస్ అని చెప్పేసి మోదీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ ఈవెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, అండ్ సమ్ ఆఫ్ ద గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా క్రియేట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ హిట్ యాజ్ ఇజ్రాయెల్ కంటిన్యూస్ బాంబింగ్. సో ఇక్కడ మనకి ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద ఇజ్రాయెల్ బాంబింగ్ చేస్తుందని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ సో కన్ఫర్మ్ చేసింది ఆ అటాక్ని. నిజంగానే జరిగింది, అటాక్ చేసింది ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అని చెప్పేసి కన్ఫర్మ్ చేసింది. ఈ IAEA ఏంటంటే, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏంటంటే, ఇట్ ఈస్ అ గ్లోబల్ వాచ్ డాగ్ ఫర్ దీస్ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్కి, ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ టు కంట్రోల్ దీస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇట్లాంటి దాన్ని అన్నిటిని ఆర్గనైజ్డ్గా ఒక ఓవర్వ్యూ చేయడానికి ఉన్న ఆర్గనైజేషనే మనకి IAEA. సో అది కన్ఫర్మ్ చేసింది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే, యాక్చువల్లీ ఇక్కడ న్యూక్లియర్ మెటీరియల్ అయితే లేదు ఆ సైట్లోని. సో దానివల్ల రేడియోలాజికల్ కాన్సిక్వెన్సెస్ ఏమీ లేవు అని చెప్పేసి కన్ఫర్మ్ కూడా చేసింది. అండ్ ఇక్కడ పిక్చర్ చూస్తే మనకి 2 గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ హ్యావ్ మేడ్ యోగాంధ్ర 2025 ఏ హిస్టారిక్ ఈవెంట్ అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇక్కడ చూస్తే స్టేజ్ మీద ఉన్న డిగ్నిటరీస్ ఫోటో ఇక్కడ ఇచ్చారు మనకి, నరేంద్ర మోదీ గారు, అండ్ అలాగే ఏపీ గవర్నర్ S. అబ్దుల్ నజీర్, అండ్ అలాగే మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రామ్మోహన్ నాయుడు, అండ్ అలాగే మనకి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్స్ పెమ్మసాని చంద్రశేఖర్, అండ్ మనకి ఇక్కడ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అండ్ అలాగే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో ఆన్ ఈవెంట్ ఆఫ్ దిస్ 11th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాకి స్పెషల్ పోస్టల్ స్టాంప్ అనేది మనకి రిలీజ్ చేశారు. సో దాన్నే వీళ్ళు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు ఈ పిక్చర్లో. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మనకి ఎవరంటే అజిత్ దోవల్, అండ్ అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మనకి జనరల్ అనిల్ చౌహాన్, అండ్ DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ ఎవరంటే సమీర్ V. కామత్. సో వీళ్ళు దే ఆర్ గోయింగ్ టు విజిట్ తిరుమల అని చెప్పి ఇచ్చారు. కాకపోతే ఈ పేర్లు అనేవి ఇంపార్టెంట్, ఈ పోస్టులను ఎవరు హెల్డ్ చేస్తున్నారు అనేవి ఇంపార్టెంట్ మనకి. అండ్ అలాగే ఇక్కడ ఒక మీనింగ్ చూస్తే వెరీ ఇంపార్టెంట్, Mr. Kamath would offer prayers at the Lord Venkateshwara temple in the wee hours of Sunday. wee hours on Sunday. ఇక్కడ wee hours అంటే తెల్లవారుజామున అని అర్థం. సో దీని మీనింగ్ ఇంపార్టెంట్ మనకి, సినోనిమ్ wee hours అంటే తెల్లవారుజామున. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ కోస్ట్ గార్డ్ అప్రహెండ్స్ 5 ఇంట్రూడర్స్ అట్ కాకినాడ పోర్ట్. సో అప్రహెండ్స్ అంటే దాని మీనింగ్ ఇంపార్టెంట్. అప్రహెండ్స్ అంటే అరెస్ట్ చేయడం. సో కోస్ట్ గార్డ్ పీపుల్ ఒక 5 ఇంట్రూడర్స్ని అంటే చొరబాటుదారులని మనకి కాకినాడ పోర్టు ద్వారా వాళ్ళు చొరబడుతున్నారు ఇండియాలోకి. సో వాళ్ళని అప్రహెండ్ చేశారు అంటే అరెస్ట్ చేశారు అని చెప్పేసి మీనింగ్ వస్తుంది ఇక్కడ మనకి. సో అప్రహెండ్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్టెడ్ ఆన్ చార్జెస్ ఆఫ్ ఎక్స్టార్షన్ అని చెప్పించారు. సో ఇది పొలిటికల్ ఆర్టికల్. మనం ఇక్కడ చూస్తే ఎక్స్టార్షన్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. ఎక్స్టార్షన్ అంటే దోపిడీ చేయడం, అంటే బ్లాక్మెయిల్ చేయడం.
సో ఒక థ్రెట్ చేసే మనీని దోచుకోవడం, మనీ కోసం వాళ్ళకి థ్రెట్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక మనీ లాగడం అనేది ఎక్స్టార్షన్ అని చెప్పేసి అంటాం మనం. ఎక్స్టార్షన్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఆపరేషన్ సింధు గురించి ఇచ్చారు. ఆపరేషన్ సింధు ఏంటంటే ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది కదా, సో దాట్ అక్కడ మన ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి మన హోమ్ ల్యాండ్కి తీసుకురావడం అనేది ఎవాక్యుయేషన్ ప్లాన్కి మనకి ఆపరేషన్ సింధు అని పేరు పెట్టారు. సో ఇండియన్ ఎంబసీ ఏం చేస్తుందంటే ఎవాక్యుయేషన్ ఎఫర్ట్స్ని ఇరాన్ నుంచి చేస్తుంది. అండ్ దాట్ ఆల్సో కవర్స్ సిటిజన్స్ ఆఫ్ నేపాల్ అండ్ శ్రీలంక. సో నేపాల్ శ్రీలంక గవర్నమెంట్ కూడా మనకి రిక్వెస్ట్ చేసింది, సో మా పీపుల్ని కూడా తీసుకురండి అని చెప్పేసి. సో వాళ్ళని కూడా కవర్ చేస్తున్నారు, వాళ్ళ సిటిజన్స్ని కూడా మన ఆపరేషన్ సింధులో కవర్ అవుతున్నారు అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ ఇన్ పోల్ బౌండ్ బీహార్ నితీష్ ఇంక్రీజెస్ వెల్ఫేర్ పెన్షన్ ఫ్రమ్ 400 to 1100. సో ఇక్కడ మనకి పోల్ బౌండ్ బీహార్ అంటే త్వరలో ఇక్కడ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో అక్కడ చూస్తే మనకి ఒక రీసెంట్లీ ఒక ఎలక్షన్ ప్రామిస్ ఏం చేస్తారంటే సోషల్ సెక్యూరిటీ పెన్షన్ స్కీమ్ అనేది మనకి ఓల్డ్ ఏజ్ పీపుల్కి అండ్ అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ ఇండివిజువల్స్ అండ్ అలాగే విడో ఉమెన్కి కూడా 1100కి పర్ మంత్ వరకు పెంచారు. యాక్చువల్లీ ఇప్పుడు అది 400 ఉండేది, సో అది డ్రాస్టిక్గా 1100కి పెంచారు. అండ్ మై బహిన్ సమ్మాన్ యోజన ఇది కూడా మనకి బీహార్లో ఉన్న ఒక స్కీమ్ ఇది. సో అండర్ దాట్ స్కీమ్ మాకు 2500 రూపీస్ ప్రామిస్ చేశారు ఇస్తానని చెప్పేసి. సో దిస్ ఈజ్ అన్ ఎలక్షన్ ప్రామిస్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మై బహిన్ సమ్మాన్ యోజన రిలేటెడ్ టు విచ్ స్టేట్ స్కీమ్ అని చెప్పేసి మనకి అడగవచ్చు ఎగ్జామ్లో. సో ప్రీవియస్లీ ఇలానే అడిగారు, మధ్యప్రదేశ్లో జరిగిన స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసిన స్టేట్ స్కీమ్స్ని కూడా అడుగుతూ ఉంటారు. సో దానికి మరీ ఇన్డెప్త్గా అడగకపోయినా సో ఆ స్కీమ్ ఏ స్టేట్ రిలేటెడ్, ఏ స్టేట్ రీసెంట్లీ లాంచ్ చేసిందని చెప్పేసి అడగొచ్చు. సో ఇది బీహార్ రిలేటెడ్ స్కీమ్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ప్రయారిటీ ఈజ్ టు ఎన్ష్యూర్ ఫారెస్ట్ లీజ్ హోల్డర్స్ గెట్ ఎంటైటిల్మెంట్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే నక్సల్ ముక్త్ భారత్ అని చెప్పేసి బై 2026 మార్చ్ కల్లా సో మావోయిస్ట్ని నక్సలిజంని అరికట్టాలి, కంప్లీట్గా దాన్ని విత్ ఇన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద రూట్స్ని మనం దాన్ని అరికట్టాలి, బయటికి దాన్ని కంప్లీట్గా అబ్జాల్వ్ చేయాలని చెప్పేసి ఒక రిజాల్వ్ అనేది తీసుకున్నారు. మన యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు డిక్లేర్ చేస్తారు మార్చ్ 2026 కల్లా నక్సల్ ముక్త్ భారత్ కింద తయారు చేస్తామని చెప్పేసి. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మనకి ఛత్తీస్గఢ్ సీఎం అయిన విష్ణు దియో సాయి. సో ఛత్తీస్గఢ్ సీఎం ఎవరంటే విష్ణు దియో సాయి. సో వాళ్ళ గవర్నమెంట్ యొక్క ఫోర్మోస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఎవ్రీ ఫారెస్ట్ ల్యాండ్ లీజ్ హోల్డింగ్ ఫ్యామిలీ ఏదైతే ఉన్నారో వాళ్ళకి రైట్ఫుల్ ఎంటైటిల్మెంట్స్ మేము కలిగిస్తామని చెప్పేసి ఆ గవర్నమెంట్ రిజాల్వ్ చేసుకుంది. సో అండర్ దాట్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చేసి మనకి 2006లో ఎనాక్ట్ అయింది. సో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్స్ ప్రకారం ఏంటంటే రికగ్నైజ్ చేస్తారు ఫారెస్ట్లో ఎవరైతే ఉంటారో షెడ్యూల్డ్ ట్రైబ్ అండ్ ఫారెస్ట్ డ్వెల్లింగ్ కమ్యూనిటీస్ అంటే ఫారెస్ట్లో నివాసంగా చేసుకొని ఉన్న కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం ఫారెస్ట్ డ్వెల్లింగ్ కమ్యూనిటీస్ అంటాం. సో వాళ్ళకి అండ్ అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టీ పీపుల్కి ఈ ఫారెస్ట్ రైట్స్ని మేము రైట్ఫుల్గా ఎంటైటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందేలా చూస్తామని చెప్పేసి ఛత్తీస్గఢ్ సీఎం అయిన విష్ణు దియో సాయి చెప్పారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఓవర్ 1200 పార్టిసిపెంట్స్ జాయిన్ యోగా అండ్ మెడిటేషన్ సెషన్ అట్ యుఎన్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ మనకి యుఎన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూయార్క్లో ఉంది. సో యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ అట్ న్యూయార్క్. సో అక్కడ 1200 పార్టిసిపెంట్స్ అనేది ఈ యోగా మెడిటేషన్ సెషన్లో జాయిన్ అయ్యారు, అంటే పాల్గొన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఈ ఇయర్ యోగా థీమ్ ఆల్రెడీ మనం చూసాం కదా, యోగా ఫర్ 1 earth 1 health. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి రిలీజ్ ఆఫ్ సీసీటీవీ ఫుటేజ్ ఫ్రమ్ పోలింగ్ బూత్స్ మే పుట్ ఓటర్స్ ఇన్ డేంజర్ అని చెప్పేసి మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పింది మనకి. సో మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తే అకార్డింగ్ టు ద రూల్ 93 ఆఫ్ కోడ్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961. సో ఇది ఏం చేస్తుందంటే ఈ రూల్ ప్రకారం ఏంటంటే పబ్లిక్ యాక్సెస్ లిమిట్ చేస్తుంది. దేనికి అంటే ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఏంటంటే సీసీటీవీ కెమెరా ఫుటేజ్ కానీ, వెబ్ కాస్టింగ్ ఫుటేజ్ కానీ, వీడియో రికార్డింగ్, క్యాండిడేట్స్ని ఎవరైతే ఎలక్షన్లో ఓట్ వేయడానికి వచ్చారో వాళ్ళని వీడియో రికార్డ్ చేసి సో అట్లాంటి ఫుటేజ్ని, సో అలాంటి ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ని మిస్యూజ్ చేయకుండా ఉండడానికి సో ప్రివెంట్ చేస్తుంది. సో వాటిని అలాంటివి తీయకూడదు, సో అట్లాంటివి పబ్లిక్ చేయకూడదు అని చెప్పేసి ప్రివెంట్ చేస్తుంది అకార్డింగ్ టు దిస్ రూల్. సో ఈ రూల్ అనేది ఇంపార్టెంట్ అండ్ ఈ యాక్ట్ అనేది ఇంపార్టెంట్, కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్. సో ఆల్రెడీ మనం హెడ్లైన్ చూసాం కదా ఇక్కడ, ఇండియా సెట్ టు ఇంటిగ్రేట్ రేర్ బ్లడ్ డోనర్ రిజిస్టర్ విత్ ఈ రక్త కోశ్ అని చెప్పి. సో ఇది ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ కింద క్రియేట్ చేస్తున్నారు. సో ఎవరైతే గ్రూప్ ఆఫ్ డోనర్స్ ఉంటారో వాళ్ళు బ్లడ్ బ్యాంక్స్కి కనెక్ట్ అయ్యి ఉండే విధంగా సో దీనిని అలా ఇన్ష్యూర్ చేస్తున్నారు, అట్లా ఉండే విధంగా తయారు చేస్తున్నారు. సో ఇది ఒక బ్లడ్ బ్యాంక్ మేనేజ్మెంట్ అండ్ బ్లడ్ అవైలబిలిటీ ఇన్ఫర్మేషన్ మనకి చెప్తుంది. సో బ్లడ్ అవైలబిలిటీ ఉందా లేదా అనేది డాక్టర్స్కి ఈజీగా యాక్సెస్ అనేది ఉంటుంది.
సో అండ్ అలాగే బ్లడ్ బ్యాంక్స్ కూడా వాళ్ళ బ్లడ్ స్టాక్ అనేది మేనేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే రేర్ అండ్ స్పెషల్లీ మ్యాచ్డ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో అది వెంటనే వాళ్ళు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. సో ఎట్లా అంటే అల్ట్రా రేర్ టైప్స్ అని చెప్పేసి మనకి బాంబే బ్లడ్ గ్రూప్ అండ్ అలాగే పీ నల్ అండ్ అలాగే ఆర్హెచ్ నల్ గ్రూప్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇవి అల్ట్రా రేర్ టైప్స్. సో ఇవి కూడా ఈ సిస్టంలో ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఇది ఒక ఎకనామిక్ టర్మ్ మనకి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అని చెప్పేసి ప్రీవియస్ అనాలిసిస్లో మనం చాలాసార్లు చూసాం. సో బ్రీఫ్గా చూద్దాం. ఇది ఎన్టీపీసీ బోర్డ్ కేస్ రైజింగ్ 80,000 crore వయా బాండ్స్ ఎన్సిడీస్. సో ఈ ఎన్సిడీస్ ఇస్ నథింగ్ బట్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అని చెప్పేసి అంటాం ఇది. సో ఇది యూజువల్గా ఎందుకు యూజ్ చేస్తారంటే కంపెనీస్ టు రైజ్ సమ్ మనీ ఫ్రమ్ ద పబ్లిక్. సో ఈ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఒక డిబెంచర్స్ అంటే ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ని ఒక ప్రామిసరీ నోట్ కింద రిలీజ్ చేస్తారు. ఇవేంటంటే జనాలు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. సో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది రిటర్న్ పే చేస్తుంది కంపెనీ. సో కాకపోతే ఇదేంటంటే ఎందుకు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అని ఎందుకు అన్నామంటే సో వీటిని వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు స్టాక్స్లో ఉన్న షేర్స్ కింద మార్చుకోవడానికి అవ్వదు. సో కన్వర్ట్ చేసుకోలేరు. వాళ్ళకున్న వీళ్ళు డబ్బులు పెట్టి ఈ ప్రామిసరీ నోట్స్ కానీ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కొంటారు, డిబెంచర్స్ని కొంటారు. కానీ ఫ్యూచర్లో వీళ్ళు ఆ కంపెనీ యొక్క షేర్స్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో అందుకే వీటిని నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటాం. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ టెపిడ్ మీనింగ్ ఇంపార్టెంట్. టెపిడ్ అంటే లూక్ వామ్, వెరీ లిటిల్ రెస్పాన్స్ వచ్చినప్పుడు, లేదంటే నాట్ వెరీ స్ట్రాంగ్గా లేకపోయినప్పుడు టెపిడ్ రెస్పాన్స్ అంటాం. వెరీ లిటిల్ రెస్పాన్స్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో టెపిడ్ మీనింగ్ ఇంపార్టెంట్. లూక్ వామ్ ఆర్ అలాగే లెస్ ఇంక్రీజ్ జరిగినప్పుడు అట్లాంటిది మనకి ఈ మీనింగ్ వస్తుంది. టెపిడ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి సైన్స్ పేజ్లో మనకి ఇండియా నాట్ ఎ మ్యాగ్నెట్ ఫర్ గ్లోబల్ సైన్స్ అని చెప్పేసి రామకృష్ణన్ చెప్పారు. సో ఈ రామకృష్ణన్ ఎవరంటే వెంకటరామన్ రామకృష్ణన్. సో వి రామకృష్ణన్ ఈయన మనకి నోబెల్ ప్రైజ్, ఇండియా తరపు నుంచి నోబెల్ ప్రైజ్ గెలిచిన వ్యక్తి. 2009లో కెమిస్ట్రీలో వచ్చింది ఈయనకే నోబెల్ ప్రైజ్ అలాంగ్ విత్ థోమస్ ఏ స్టీడ్స్ అండ్ అలాగే అడా యోనత్ అని చెప్పేసి వీళ్ళ ముగ్గురికి కలిపి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ రైబోజోమ్స్ గురించి వీళ్ళు రీసెర్చ్ చేసి సో దాని మీద ఉన్న ఫైండింగ్స్ని చేసినందుకు గాను వీళ్ళకి 2009లో కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ అనేది ప్రదానం చేశారు. సో ఇంపార్టెంట్. అండ్ అలాగే ఈయన ఏం చెప్తున్నారంటే ఇండియా ఇస్ నాట్ ఎ మ్యాగ్నెట్ ఫర్ గ్లోబల్ సైన్స్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు అంటే ఇండియాలో ఈ డీలేడ్ రిలీజ్ ఆఫ్ ఫండ్స్ అనేది చాలా వరకు ఉంది. ఎవ్రీ ఇయర్ మనకి ఫండ్స్ అనేవి రిలీజ్ చేయట్లేదు గవర్నమెంట్, చాలా డీలేస్ జరుగుతున్నాయి అందులో. అండ్ అలాగే రీసెర్చ్ స్కాలర్స్ కూడా నాట్ బీయింగ్ పెయిడ్ స్కాలర్షిప్స్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ ఎ ఇయర్. సో ఓవరాల్ ద ఇయర్ కూడా రీసెర్చ్ స్కాలర్స్కి స్కాలర్షిప్స్ అనేవి పే చేయట్లేదు అని చెప్పేసి సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ చెప్పారు. అండ్ ఇక్కడ చూస్తే అండ్ అలాగే అనదర్ ప్రాబ్లమ్ ఏంటంటే విమ్సికల్ వేస్ సైన్స్ పాలసీస్ ఆర్ చేంజ్డ్ విత్ లిటిల్ డిస్కషన్ విత్ సైంటిస్ట్. అంటే సైంటిస్టులతో డిస్కషన్ లేకుండా ఈ సైన్స్ పాలసీస్ అనేవి ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారు అని చెప్పేసి అదొక ప్రాబ్లం చెప్పారు. సో ఇక్కడ విమ్సికల్ అంటే ప్లేఫుల్, లేదంటే వాలటైల్, అన్ప్రెడిక్టబుల్ అనే మీనింగ్ వస్తుంది మనకి. నిన్న అనాలిసిస్లో కూడా మనకి విమ్సికల్ అని చెప్పేసి వచ్చింది ఒక ఆర్టికల్లో. సో విమ్సికల్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి FAQలో వాట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ DNA అనాలిసిస్ అని చెప్పి ఇచ్చారు. ఆన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ దిస్ ఎయిర్ ఇండియా క్రాష్ మనకి ఎవరైతే 270 people చనిపోయారో అందులో సో వాళ్ళ DNA అనాలిసిస్ జరుగుతుంది కదా. సో ఆన్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ దాట్ ఇష్యూ మనకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి DNA అనాలిసిస్లో అని చెప్పేసి ఇచ్చారు మనకి ఇక్కడ. సో అందులో భాగంగా వాటర్ షార్ట్ టాండమ్ రిపీట్స్ అని చెప్పి ఇచ్చారు. అండ్ అలాగే మోస్ట్ వైడ్లీ యూస్డ్ జెనెటిక్ మార్కర్ ఫర్ ఐడెంటిఫైయింగ్ హ్యూమన్స్. వై దిస్ షార్ట్ టాండమ్ రిపీట్స్ని ఎందుకు ఎక్కువగా యూస్ చేస్తారు టు ఐడెంటిఫై ద హ్యూమన్స్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ అలాగే కంటామినేషన్ ఆర్ డిగ్రేడేషన్ ఆఫ్ శాంపిల్స్. ఈ DNA శాంపిల్స్ తీసుకున్నప్పుడు కంటామినేషన్ జరుగుతుంది, డిగ్రేడేషన్ జరుగుతుంది. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని చెప్పేసి ఆర్టికల్ ఇచ్చారు. సో ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్. సో క్లియర్గా చూద్దాం. అండ్ ఇక్కడ ఫస్ట్ చూస్తే మనకి DNA అంటే డియోక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. సో దీని అనాలిసిస్ చేసి ఎందుకు చేస్తారంటే టు ఐడెంటిఫై ద రిమైన్స్, ఎవరైతే చనిపోయారో వాళ్ళ రిమైన్స్ని ఐడెంటిఫై చేసి సో దాని మీద DNA అనాలిసిస్ చేస్తారు. సో ఆ DNA అనాలిసిస్లో ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా DNAs కలెక్ట్ చేస్తారు. సో దాన్ని మ్యాచ్ చేసి సో దాన్ని ఎట్ లాస్ట్ ఐడెంటిఫై చేస్తారు ఎవరి బాడీస్ ఏ ఫ్యామిలీకి చెందినవని చెప్పేసి ఐడెంటిఫై చేస్తారు. సో ఇక్కడ DNA ఫింగర్ ప్రింటింగ్ ఇండివిజువల్స్కి యూనిక్గా ఉంటుంది. సో ఫర్ అనలైజింగ్ యూనిక్ రీజన్స్ ఆఫ్ దర్ DNA. సో DNAలో ఆల్మోస్ట్ హ్యూమన్ DNA 99.9% ఐడెంటికల్గా ఉంటుంది, అంటే సేమ్గా ఉంటుంది. ఒక 0.1% మాత్రమే యూనిక్ సీక్వెన్సెస్ ఉంటాయి. అందులో వాటిని మనం షార్ట్ టాండమ్ రిపీట్స్ అని చెప్పేసి అంటాం, STRs అని చెప్పేసి. సో అవే మెయిన్ ఈ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్స్లో అవే మెయిన్ కనిపెట్టడం కోసం. సో ఈ DNA ప్రొఫైలింగ్ మోస్ట్లీ ఏం చేస్తున్నారు, ఆ స్పెసిఫిక్ రీజియన్స్ని వాటిని మనం జెనెటిక్ మార్కర్స్ అంటాం, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఎక్సెప్ట్ ఇవి మనకి మోనోజైగోటిక్ ట్విన్స్లో అంటే ఐడెంటికల్ ట్విన్స్లో మాత్రం ఇవి సేమ్గా ఉంటాయి.
సో వాళ్ళనైతే మనం డిఫరెన్షియేట్ చేయలేము ఇక్కడ. సో ఈ మోస్ట్లీ ఈ ఎస్టీఆర్స్ అనేవి మనకి హ్యూమన్ ఐడెంటిటీ డిటర్మినేషన్ కోసం అండ్ అలాగే ప్యాటర్నిటీ టెస్టింగ్ అంటే ఎవరైతే ఇప్పుడు చాలా కేసెస్ నడుస్తూ ఉంటాయి సుప్రీం కోర్టులో కానీ హైకోర్టులో కానీ అంటే లింగ నిర్ధారణ అంటే అది బర్త్ యాక్చువల్లీ. సో ఇక్కడ ప్యాటర్నిటీ టెస్టింగ్ అంటే ఎవరు ఫాదర్, ఒక చైల్డ్ ఉంటారు, ఆ చైల్డ్ మీద కేసు ఉంటే ఎవరు ఫాదర్ యాక్చువల్గా కనుక్కోవడానికి అట్లాంటి దగ్గర కూడా మనకి డిఎన్ఏ అనాలిసిస్ అనేది యూజ్ అవుతుంది. టు క్లారిఫై మోస్ట్ లీగల్ అండ్ ఫారెన్సిక్ కేసెస్ కూడా ఈ డిఎన్ఏ అనాలిసిస్ మీద డిఎన్ఏ ప్రొఫైలింగ్ మీద మనకి ఎక్కువగా సాల్వ్ అవుతుంటాయి. సో అండ్ అలాగే హ్యూమన్ రిమైన్స్ని ఐడెంటిఫై చేసినప్పుడు కూడా అండ్ అలాగే డిఎన్ఏ ఇస్ ద మాలిక్యూల్ దట్ క్యారీస్ ద జెనెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో ఈ డిఎన్ఏ మాలిక్యూల్లోనే ఆల్ జెనెటిక్ ట్రైట్స్ అనేవి ఉంటాయి. ఒక హ్యూమన్లో ఉన్న జెనెటిక్ ట్రైట్స్ అనేవి మొత్తం అందులోనే ఉంటాయి. సో అదొక బ్లూ ప్రింట్ ఒక ఆర్గానిజంలో ఒక హ్యూమన్లో ఆ డిఎన్ఏ చూస్తే మనకు ఆ క్యారెక్టర్స్ ఏముంటాయి, ఎలా ఫంక్షన్ అవుతాయి. సో అవి మనకి పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్కి పాస్ అవుతూ ఉంటాయి ఆ డిఎన్ఏస్. అండ్ అలాగే మనకి స్కెలిటనైజ్డ్ ఆర్ హైలీ డికంపోజ్డ్ హ్యూమన్ రిమైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ డిఎన్ఏ ప్రొఫైలింగ్ యూస్ చేసి వాటిని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇవి డిఎన్ఏ శాంపిల్స్ కలెక్ట్ చేసినప్పుడు డిగ్రేడ్ అవుతూ ఉంటాయి, కంటామినేట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే యాక్చువల్లీ అవి ఫ్రోజన్ అట్ -20 డిగ్రీ సెంటిగ్రేడ్లో మనకి ఫ్రోజన్ చేయాలి. ఇన్ కేస్ అవి సాఫ్ట్ టిష్యూస్ అయితే మాత్రం అంటే స్కిన్, మజిల్స్ అలాంటివి అయితే మాత్రం 95% ఇథనాల్లో స్టోర్ చేయాలి. సో టిష్యూస్ లైక్ నెయిల్స్, బోన్స్, బాడీ ఫ్లూయిడ్, బ్లడ్ ఇందులో ప్రతి దాంట్లో కూడా డిఎన్ఏ ఉంటుంది. సో వాటిని ఫ్యామిలీ రిలేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తారు అక్కడ తీసుకున్న డిఎన్ఏ. సో దీనికి మాత్రం మనకి ట్రైన్డ్ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఉండాలి. సో దాట్ కంటామినేషన్ జరగకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా డిఎన్ఏ శాంపిల్స్ని ప్రిజర్వ్ చేస్తారు, తీసుకుంటారు. అండ్ అలాగే ఆ శాంపిల్స్ని టెంపరేచర్ రెగ్యులేటెడ్ స్టెరైల్ కండిషన్స్లో వీళ్ళు స్టోర్ చేస్తారు. సో దాట్ అవి కంటామినేట్ అవ్వకుండా ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి ఈ ప్రాసెస్ అనేది మోస్ట్లీ మనకి ఇందులో 2 ప్రాసెస్లు ఉంటాయి. ప్రాసెస్లో మనకి పొలిమరేజ్ చైన్ రియాక్షన్ అని చెప్పేసి ఏముంటుంది. సో అది మనకి ఎక్స్ట్రాక్టెడ్ డిఎన్ఏ దాని ద్వారా యాంప్లిఫై చేస్తారు. దాని తర్వాత జెల్ ఎలక్ట్రోఫోరసిస్ అని చెప్పేసి ఈ మెథడ్స్ యూజ్ చేసి అట్ లాస్ట్ దాన్ని మ్యాచ్ చేస్తారు, కంపేర్ చేస్తారు. పేరెంట్స్ దగ్గర నుంచి ఏదైతే డిఎన్ఏ తీసుకున్నారో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి డిఎన్ఏ తీసుకున్నారో దాంతో మ్యాచ్ చేస్తారు. సో ఈ డిఫికల్టీస్ మోస్ట్లీ చూస్తే మనకి ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్, కంటామినేషన్ అండ్ కాంప్లెక్సిటీ. ఆ డిఎన్ఏ శాంపిల్స్ని హ్యాండిల్ చేసినప్పుడు ఉన్న కాంప్లెక్సిటీ. సో ఒక్కొక్కసారి ఎరోనియస్ రిజల్ట్స్ వస్తాయి, అంటే తప్పు రిజల్ట్స్ రావడం అట్లాంటివి జరుగుతుంటుంది. అండ్ అలాగే ఎథికల్ కన్సర్న్స్ ఉన్నాయి, ప్రైవసీ కన్సర్న్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. అండ్ అలాగే మిస్‌రిప్రజెంటేషన్ ఆఫ్ రిజల్ట్స్. దేర్ ఇస్ అ ఛాన్స్ మిస్‌రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ ఆన్ బ్యాక్‌డ్రాప్ ఆఫ్ దిస్ డిఫికల్టీస్ మనకి ప్రొఫెషనల్ ట్రైనింగ్ అనేది ఉండాలి ఇందులో మనకి. సో ప్రీవియస్లీ మనకి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చాలా క్రూషియల్గా యూజ్ అయింది. ఎప్పుడంటే న్యాచురల్ డిజాస్టర్స్ జరిగినప్పుడు, టెర్రరిస్ట్ అటాక్స్లో కూడా. అండ్ 2004 ఇండియన్ ఓషన్ సునామీ వచ్చినప్పుడు, అండ్ అలాగే విక్టోరియన్ బుష్ ఫైర్స్ అని చెప్పేసి ఆస్ట్రేలియా 2009లో వచ్చాయి అవి. అండ్ అలాగే ఉక్రెయిన్లో క్రాష్ అయింది 2014లో. దాంట్లో 298 పీపుల్ చనిపోయారు. అండ్ 9/11 టెర్రరిస్ట్ అటాక్ జరిగింది మనకి. అలాంటప్పుడు కూడా ఈ బాడీస్ని, విక్టిమ్స్ని ఐడెంటిఫై చేయడం కోసం ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది యూజ్ చేశారు. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్కి స్టాండర్డ్ టూల్ కింద యూజ్ చేస్తున్నారు టు ఐడెంటిఫై ద ఇండివిజువల్స్ ఇన్ వేరియస్ క్రిమినల్ కేసెస్ అని చెప్పేసి వెరీ బ్యూటిఫుల్ ఆర్టికల్ డిఎన్ఏ అనాలిసిస్ గురించి. గివ్ ఇట్ ఎ రీడ్. ఎవరో కామెంట్ చేశారు కాంప్రహెన్షన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఎలా అని చెప్పేసి. డైలీ ఒక కంప్లీట్ ఆర్టికల్ చదవండి, క్లియర్గా, స్లోగా, వర్డ్ టు వర్డ్ మీనింగ్ తెలుసుకొని దాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటూ చదవండి. డైలీ ఒక ఆర్టికల్ చదవండి. డెఫినెట్లీ మీ కాంప్రహెన్షన్ స్కిల్స్ అనేవి డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఈరోజు వీడియో మేబీ లెంతీగా ఉండొచ్చు, ఎందుకంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చాలా వచ్చాయి. సో దట్ నేను చాలా ఫాస్ట్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తే మనకి వాట్ ఈస్ ఐఐటి ఢిల్లీస్ ఫీట్ ఇన్ క్వాంటమ్ కమ్యూనికేషన్. ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ అంటే ఈజ్ యూజింగ్ దిస్ ఫోటాన్స్. అంటే మనకి లైట్లో ఉన్న పార్టికల్స్ని మనం ఫోటాన్స్ అంటాం. 2 or more ఫోటాన్స్ని యూజ్ చేసి సో ఒక ఇన్ఫర్మేషన్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పాస్ చేయడమే మనకి క్వాంటమ్ కమ్యూనికేషన్ అని చెప్పేసి అంటాం. యూజింగ్ దిస్ ఫోటాన్స్, దూరంగా ఉన్న ఫోటాన్స్ని యూజ్ చేసి. అండ్ దాన్ని 2 ఫోటాన్స్ని తీసుకొని ఒక ఫోటాన్లో డిస్టర్బెన్స్ వస్తే ఇంకొక ఫోటాన్కి అది ఎఫెక్ట్ అయ్యేలా ఉంటే దాన్ని మనం క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటాం. సో సింప్లీ చెప్పాలంటే ఇది మనకి వెరీ ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతుంది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమయ్యేలా చెప్పాలంటే దిస్ ఇస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ క్వాంటమ్ ఫిజిక్స్. సో ఎస్పెషలీ ఎంటాంగిల్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఈ ఫోటాన్స్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తాయి. ఒక సోర్స్ నుంచి ఇంకో సోర్స్కి బిట్వీన్ 2 స్టేషన్స్ ఈ ఫోటాన్స్ అనేవి ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తాయి. ఎప్పుడైతే ఒక థర్డ్ పార్టీ వచ్చేసి మనకి ఒక ఫోటాన్ని ఇంటర్సెప్ట్ చేస్తుందో సో వెంటనే ది అదర్ ఫోటాన్ కూడా విల్ బి డిస్టర్బ్డ్, ఇమీడియట్లీ డిస్టర్బ్ అవుతుంది. సో దాట్ మనకి వెంటనే సిగ్నల్ వస్తుంది అదొక ఇన్సెక్యూర్, సమ్వన్ ఈస్ ట్రైయింగ్ టు స్టీల్ ది ఇన్ఫర్మేషన్, లేదంటే డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పేసి. సో దానివల్ల ఈ కమ్యూనికేషన్స్ ఛానల్స్ అనేవి ప్రొటెక్టెడ్గా ఉండొచ్చు.
అంటే కంప్యూటేషనల్ అటాక్స్ ఏవైనా జరిగినప్పుడు మనం ప్రొటెక్టెడ్గా మనం ఉండొచ్చు దీన్ని యూస్ చేస్తే. మోస్ట్లీ డిఫెన్స్ సెట్టింగ్స్లో యూస్ చేస్తారు ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ అనేది. ఫ్యూచర్ అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. సో అందులో ఒక ఇంపార్టెంట్ మెథడే మనకి క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి ఇచ్చారు మనకి క్వాంటమ్ కమ్యూనికేషన్లో. సో క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే ఇదొక స్పెషలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాంటమ్ కమ్యూనికేషన్. ఇది డస్ నాట్ ఎన్క్రిప్ట్. ఈ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అనేది వాట్సాప్ మెసేజెస్ ఎలాగైతే ఎన్క్రిప్ట్ అయి ఉంటాయో ఎవరు చదవలేరు. సో మెసేజ్ ఫామ్ అయినప్పుడు ఇప్పుడు మనం హాయ్ అని పెడితే అదొక వేరే లాంగ్వేజ్లోకి తీసుకుంటుంది. వేరే లాంగ్వేజ్ తీసుకెళ్ళి ఆ లాంగ్వేజ్నే పాస్ చేస్తారు. ఇంకో ఎవరైతే రిసీవర్ ఉంటారో అక్కడికి ఆ లాంగ్వేజ్లోనే వెళ్తుంది. ఆ లాంగ్వేజ్ని మళ్ళీ డీకోడ్ చేసి అక్కడ మనకి హాయ్ అని మెసేజ్ వస్తుంది. దాన్ని మనం ఇక్కడ ఈ వేరే లాంగ్వేజ్లోకి మార్చి ఒక డిఫరెంట్ కోడ్లోకి మార్చి పంపించిన దాన్ని మనం ఎన్క్రిప్షన్ అంటాం. సో ఈ ఎన్క్రిప్షన్ అనేది ఇక్కడ ఉండదు. ఈ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్లో మెసేజ్ని ఎన్క్రిప్ట్ చేయదు. సో అండ్ అలాగే ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అందులో ఒకటి మనకి ఎంటాంగిల్మెంట్ బేస్డ్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్. సో ఫోటాన్ పెయిర్స్ అనేవి ఉంటాయి. 1 ఫోటాన్ నుంచి ఇంకో ఫోటాన్కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. సో ఇది జనరల్లీ చెప్పాలంటే ట్రాన్స్మిటింగ్ ఫోటాన్స్ త్రూ అయిన ఆప్టికల్ ఫైబర్. ఇంతకుముందు ఆప్టికల్ ఫైబర్ ద్వారా ప్రస్తుతానికి కూడా అది ఉన్నది. ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఈ ఫోటాన్స్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో ఈ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక స్టెప్ అప్ టు దిస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీకి ఒక స్టెప్ అప్ అనేది చెప్పాలి మనకి. సో దీనికి కొన్ని సోర్సెస్ ఆఫ్ ఎర్రర్ ఏంటంటే టర్బులెన్స్, ఎయిర్లో టర్బులెన్స్ ఉన్నా, అలాగే నాయిస్ డిటెక్టర్ నాయిస్ ఏదైనా ఉన్నా, లేదంటే ఆర్టిఫిషియల్ లైటింగ్ ఉన్నా ఇవి ఇంటర్సెప్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇండియన్ గవర్నమెంట్ మనకి నేషనల్ క్వాంటమ్ మిషన్ అని చెప్పేసి 2023లో స్టార్ట్ చేసింది. విత్ అన్ అవుట్లే 6,000 crore. సో 2023 నుంచి 2031 వరకు ఇది అప్లికబుల్. అండ్ ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ అనేది మోస్ట్లీ సివిలియన్ అప్లికేషన్స్లో కూడా ఉపయోగపడుతుంది. సో సచ్ యాజ్ బ్యాంకింగ్ అండ్ టెలికామ్ సెక్టర్స్లో కూడా. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి హౌ విల్ ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఇంపాక్ట్ ఇండియా అని చెప్పి ఇచ్చారు. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్గా చూస్తున్నాం. సో ఇది క్లియర్గా ఏంటంటే సో మనకి ఇరాన్ మీద వచ్చేసి ఇజ్రాయెల్ స్ట్రైక్స్ అనేవి యూనిలేటరల్గా స్టార్ట్ చేసింది. ఇది అలా స్టార్ట్ చేయడం అనేది క్లియర్ వయలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. సో దాన్ని మాత్రం మన ఇండియా ఖండించలేదు. ఎవ్రీ అదర్ కంట్రీ మనకి ఖండించింది ఇజ్రాయెల్ని, మన ఇండియా మాత్రం దాన్ని క్రిటిసైజ్ చేయలేదు. ఎందుకు క్రిటిసైజ్ చేయలేదు అంటే వీ హ్యావ్ సమ్ డీప్ బాండింగ్ విత్ ఇజ్రాయెల్. సో ఎవ్రీ అదర్ నేషన్ ఇరాన్ని సపోర్ట్ చేసింది. సపోర్ట్ అంటే సోలిడారిటీ అనేది ప్రకటించారు ఎవ్రీ అదర్ కంట్రీ. మన ఇండియా మాత్రం న్యూట్రల్ పొజిషన్లో ఉండి ఇజ్రాయెల్ని క్రిటిసైజ్ చేయలేదు. అదే ఇక్కడ ఇచ్చారు. మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్న ఎవ్రీ అదర్ మెంబర్ కూడా సో ఇజ్రాయెల్స్ అగ్రెషన్ని కండెమ్ చేశారు. సో మనం మాత్రం చేయలేదు. అండ్ అలాగే ఇజ్రాయెల్ గాజా మీద చేస్తున్న బాంబింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఓటింగ్ పెట్టినప్పుడు, యూఎన్ రెజల్యూషన్ పెట్టినప్పుడు ఇండియా అబ్స్టైన్గా ఉంది. అంటే ఇండియా పాల్గొనలేదు అందులో కూడా. సో దట్ ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్నట్టే మనం చెప్పాలంటే. అండ్ ఇక్కడ చూస్తే ఆపరేషన్ సింధు అని చెప్పేసి ఒక ప్రయారిటీ కింద తీసుకున్నాం మనం. ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్యాక్ టు అవర్ కంట్రీ తీసుకొస్తున్నాం. సో ఇరాన్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ ఎయిర్ స్పేస్ని మనకి ఓపెన్ అప్ చేసింది. సో దాట్ మనకి మన ఇండియన్ పీపుల్ని బ్యాక్ తీసుకురావడానికి. అండ్ మనకి మోస్ట్లీ ఈ వెస్ట్ ఏషియాలో మన ఇండియన్స్ ఎంప్లాయ్మెంట్ కోసం చాలామంది వెళ్తుంటారు. కన్స్ట్రక్షన్ సెక్టర్లో కానీ, కేర్ గివర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కానీ. సో మనకి ఇండియాకి లాస్ ఏంటంటే మనకి రెమిటెన్సెస్ తగ్గిపోతాయి. సో ఎప్పుడైతే మనకి 2017లో మనకి యూఎస్ అనేది శాంక్షన్స్ విధిస్తాను, మీరు ఆయిల్ అనేది కన్జంప్షన్ తగ్గించకపోతే ఇరాన్ నుంచి అని చెప్పేసి ఒక శాంక్షన్స్ అనేవి విధిస్తానని చెప్పి భయపెడితే మనకి $14 బిలియన్ ఉండే ట్రేడ్ని మనకి లాస్ట్ ఇయర్ $1.4 బిలియన్ వరకు తగ్గించాం. అండ్ అలాగే ఇజ్రాయెల్ నుంచి కూడా మనకి $11 బిలియన్ ఉండే ట్రేడ్ని $3.75 బిలియన్కి తగ్గించేసాం. ఎందుకంటే అక్కడ ఎప్పుడు టెన్షన్స్ ఉంటున్నాయని చెప్పేసి మనకి స్టేబుల్ రిలేషన్షిప్ కావాలని చెప్పేసి అక్కడి నుంచి తగ్గించాం. సో దాట్ మనకి ఇక్కడ ట్రేడ్ రూట్ డిస్ట్రప్షన్స్ జరిగే అవకాశం ఉంది. దీనివల్ల స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ చేస్తే ఇరాన్ అని చెప్పేసి కూడా మనకి జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఆయిల్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎల్ఎన్జీ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచే వెళ్తాయి. సో ఎవరో అడిగారు కమెంట్ సెక్షన్లో మ్యాప్ చూపించమని. సో దాట్ నేను నెక్స్ట్ ఆర్టికల్లో చూపిస్తాను. ఎందుకంటే న్యూస్ పేపర్ ఇట్ సెల్ఫ్లోనే ఇచ్చారు మనకి. ఇది న్యూస్ పేపర్ ఇట్ సెల్ఫ్ ఇచ్చారు మనకి ఆ మ్యాప్ అనేది. సో అది చూద్దాం. అండ్ ఇక్కడ చూస్తే కానీ ఇప్పుడు తప్పించుకున్నా సరే ఇండియా ఈజ్ గోయింగ్ టు కాట్ ఎట్. ఎందుకంటే బ్రెజిల్లో నెక్స్ట్ మనకి బ్రిక్స్ సమ్మిట్ జరగబోతుంది July 6 నుంచి 7 వరకు. సో దాట్ అక్కడ అందరూ కూడా ఈ ఇజ్రాయెల్ని ఖండిస్తారు. మనం ఏం చేస్తారో చూడాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మనకి. అండ్ వెస్ట్ ఏషియా మనకి జస్ట్ రెమిటెన్సెసే కాదు, ఆల్మోస్ట్ 54% ఆయిల్ ఇంపోర్ట్స్ అక్కడి నుంచే వస్తాయి. అండ్ అలాగే $170 బిలియన్ ట్రేడ్ కూడా ఉంది అక్కడి నుంచి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే బ్రిక్స్లో ఉన్న కంట్రీస్ ఇచ్చారు. మనం సింపుల్గా చూద్దాం. బ్రిక్స్లో ఉన్న కంట్రీస్ ఏంటంటే బ్రాజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. అది మనకి తెలిసిందే. ఎందుకంటే బ్రిక్స్ ఆ నేమ్లోనే ఉన్నాయి. ప్రతి ఒక్క లెటర్ ఒక నేషన్ డిఫైన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆ కంట్రీస్ ఏంటంటే ఇరాన్, యూఏఈ. సో ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్,
కాన్ఫ్లిక్ట్‌లో ఉంది. సో, ఇరాన్ ఇట్‌సెల్ఫ్ ఈస్ పార్ట్ ఆఫ్ దట్ గ్రూపింగ్ కాబట్టి సో, డెఫినెట్‌లీ అందరూ ఇరాన్ సైడే ఉంటారు ఇక్కడ. సో, ఇజ్రాయెలీ గ్రూపింగ్‌లో పార్ట్ కాదు కాబట్టి. సో, ఇరాన్ ఈజ్ పార్ట్ ఆఫ్ దట్ గ్రూపింగ్ అండ్ యూఏఈ పక్కనే ఉన్న యూఏఈ అండ్ అలాగే ఈజిప్ట్, ఇథియోపియా ఈ 2 పక్కన ఉంటాయి. అండ్ ఇరాన్ అండ్ ఇండోనేషియా అండ్ సౌదీ అరేబియా ఈజ్ ఫార్మల్‌గా ఇంకా జాయిన్ అవ్వలేదు. సో దట్ అది జాయిన్ అవ్వాలి. సో, అది సౌదీ అరేబియా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ గ్రూపింగ్. సో, ఇండోనేషియా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ గ్రూపింగ్. సో, ఇక్కడ చూస్తే మనకి బ్రిక్స్ కంట్రీస్ ఇంపార్టెంట్. సో దట్ ఓవరాల్‌గా ఇజ్రాయెల్‌కి ఇరాన్‌కి జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ ఇండియాకి అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో, ఇక్కడ మనం చూసాం కదా మ్యాప్ పాయింటింగ్. ఇక్కడ చూస్తే ఇదే మనకి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. ఇది ఒక ఇరాన్ కంట్రీ ఇది. ఇటు సైడ్ మనకి ఒమాన్ ఉంటది అండ్ అలాగే యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని చెప్పేసి ఉంటది. దీన్ని ఇక్కడ ఈ గల్ఫ్ ఏదైతే ఉందో దీన్నే మనం పర్షియన్ గల్ఫ్ అంటాం. సో, ఈ సరౌండింగ్ కంట్రీస్ ఇవన్నీ ఆయిల్ రిచ్ కంట్రీస్ ఇవి. సో, ఇక్కడి నుంచే మనకి ఈ కంట్రీస్ మొత్తం నుంచే ఇక్కడి నుంచే ఇలా షిప్స్ ద్వారా మనం ఇంపోర్ట్ అనేది చేసుకుంటాం. ఆయిల్ సప్లైస్ అనేవి ఇలా వస్తాయి. ఇది జస్ట్ 100 కిలోమీటర్స్ విడ్త్ మాత్రమే ఉంటది ఇక్కడ. సో, ఇది ఇరాన్ గాని స్టాప్ చేసినట్లయితే వరల్డ్ ఆర్డర్ అనేది మోస్ట్ ఆయిల్ ట్రేడ్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి ఓవరాల్ ఎకానమీ అనేది స్తంభించిపోతది. సో, ఇరాన్ ఈజ్ చోక్ పాయింట్ కింద యూజ్ చేయొచ్చు ఈ పార్ట్‌ని అని చెప్పేసి ఇప్పుడనేది థ్రెట్ అనేది ఉంది. సో, ఈ ప్యాసేజ్ అనేది ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది మనకి పర్షియన్ గల్ఫ్‌ని గల్ఫ్ ఆఫ్ ఒమాన్‌ని కనెక్ట్ చేస్తది. ఈ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ తర్వాత మనకి ఇక్కడ అరేబియన్ సీ ఉంటది. సో, దిస్ ఈజ్ పాకిస్తాన్. ఇక్కడ మనకి పాకిస్తాన్ ఉంటది. అండ్ ఇలా వస్తే ఇది ఇండియా. సో, దిస్ ఈజ్ ఇండియా ఇలా ఉంటది. సో, ఇదంతా మనకి అరేబియన్ సీ. సో, ఇదంతా అరేబియన్ సీ. సో, ఇది ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఒమాన్. సో, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ కనెక్ట్ చేస్తది. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి పాకిస్తాన్ నామినేట్స్ ట్రంప్ ఫర్ 2026 నోబెల్ పీస్ ప్రైజ్. అండ్ రీసెంట్లీ మనకి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అక్కడికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయిన అసీమ్ మునీర్ అని చెప్పేసి ఆయన ట్రంప్‌ని కలిసారు యూఎస్ వెళ్ళి. సో దట్ ఏం జరిగిందో కొన్ని టాక్స్ తర్వాత ఇప్పుడు వచ్చి పాకిస్తాన్ ట్రంప్‌ని నోబెల్ పీస్ ప్రైజ్‌కి నామినేట్ చేయడానికి 2026కి నామినేట్ చేసింది. సో, దాని వంతుగా అది పాకిస్తాన్ అనేది చెప్పింది. ట్రంప్‌ని నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి పాకిస్తాన్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి పంత్ అండ్ పోప్ ఆర్ ఓవర్ ద మూన్ ఆన్ రీచింగ్ ద 3 మార్క్ ఫిగర్ అని చెప్పి ఇచ్చారు. సో, ఇద్దరు సెంచరీస్ కంప్లీట్ చేశారు ఇప్పుడు జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో. సో దట్ వీళ్ళు ఓవర్ ద మూన్ అని చెప్పేసి డిఫైన్ చేశారు. ఓవర్ ద మూన్ అంటే టు బి వెరీ హ్యాపీ అని అర్థం. ఓవర్ ద మూన్ ఇడియం అనేది వెరీ ఇంపార్టెంట్. టు బీ ఓవర్ ద మూన్ అంటే అండ్ టు బీ వెరీ హ్యాపీ. సో, సెంచరీలు చేసినందుకు వీళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి ఈ కంటెక్స్‌లో మీనింగ్ వస్తది. సో, ఓవర్ ద మూన్ ఇడియం ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి నో 90 మీటర్స్ దిస్ టైమ్ బట్ నీరజ్ బెస్ట్ వెబ్ ఫర్ ద టైటిల్. సో, డైమండ్ లీగ్ అనేది ప్యారిస్‌లో జరుగుతుంది. సో దట్ అందులో మనకి అథ్లెటిక్స్ నుంచి జావెలిన్ త్రో అయిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో మనకి డైమండ్ లీగ్‌లో గోల్డ్ అనేది సంపాదించారు. అండ్ విత్ ఎ త్రో ఆఫ్ 88.16 మీటర్స్ త్రో ఇచ్చి. సో, 90 మీటర్స్ అందకపోయినా సరే గోల్డ్ వచ్చింది అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ సెకండ్ మనకి వెబర్ ఈయన కూడా జావెలిన్ త్రోవర్. సో, ఈయనకి సెకండ్ వచ్చిందని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మనకి. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి టీచర్ ఆఫ్ టెండర్నెస్ అండ్ టెనాసిటీ అని చెప్పి ఇచ్చారు. టెనాసిటీ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. టెనాసిటీ అంటే పెర్సెవరెన్స్ లేదంటే డిటర్మినేషన్, పర్సిస్టెన్స్ అనే మీనింగ్స్ వస్తాయి మనకి. అండ్ ఇక్కడ చూస్తే పర్సిస్టెన్స్ మీనింగ్ ఇంపార్టెంట్ అండ్ అలాగే స్పెల్లింగ్స్ కూడా ఇంపార్టెంట్. టెనాసిటీ అంటే సో, మనం ఏదైనా ఒకటి ఫిక్స్ అయినప్పుడు అది సాధించే వరకు ఒక డిటర్మిన్డ్ పొజిషన్‌లో ఉండడం, గివ్ అప్ ఇవ్వకుండా ఉండడం, దాన్నే మనం టెనాసిటీ అని అంటాం. సో, ఈరోజు సండే కదా పేపర్ ఎక్కువ వస్తుంది కాంటెంట్. సో దట్ వీడియో కొంచెం లెంతీగా ఉంది. సో, కీప్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. అండ్ ఇక్కడ చూస్తే మనకి నిన్న వీడియో కమెంట్ సెక్షన్‌లో కొంతమంది కమెంట్ చేశారు. వీడియో డేట్ మెన్షన్ చేయమని అడుగుతున్నారు. సో, వీడియో డేట్ ఎందుకు మెన్షన్ చేయట్లేదు అంటే సో, సమ్ ఆఫ్ ద పీపుల్‌కి ఏదో రికమెండేషన్ వెళ్తుంది వీడియో. వాళ్ళు డేట్ చూసి లాస్ట్ ఎప్పుడో 1 మంత్ ప్రీవియస్ డేట్ వస్తే వాళ్ళు ఓపెన్ చేయరు. ఇక్కడ పేరుకి కరెంట్ అఫైర్స్ అయినప్పటికీ సో, మోస్ట్లీ మనం డైలీ క్లోజ్ టు 25 మినిట్స్ వీడియో చేస్తున్నాం. సో, అందులో జస్ట్ 5 మినిట్స్ మాత్రమే మనకి కరెంట్ అఫైర్స్. అంటే కరెంట్ అఫైర్స్ ఇస్ నథింగ్ బట్ ఎప్పుడు మారేదాన్ని కరెంట్ అఫైర్స్ అంటాం మనం. స్టాటిక్‌గా ఉండేది ఎప్పుడు మారదు. సో, అది మనం ఎప్పుడు నేర్చుకోవాల్సింది. ఇప్పుడైతే మనం ఇడియమ్స్, సినోనిమ్స్ ఏవైతే మనం చదువుకున్నాం, ఫ్రేజెస్ ఇవన్నీ చదువుతున్నామో ఎప్పటికీ మారవు. సో, మనం వీడియో క్లోజ్ టు 25 మినిట్స్ చేస్తుంటే సో, అందులో క్లోజ్ టు 5 మినిట్స్ మాత్రమే మారే కాంటెంట్ అనేది ఉంటుంది. దాన్ని మనం కరెంట్ అఫైర్స్ అంటాం. మిగతా 20 మినిట్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవరాల్ ఎప్పటికీ కూడా ఇంపార్టెంట్. సో దట్ అందుకే మనకి ఆ సైకాలజీ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో, మీకు రియల్లీ వీడియో డేటే కావాలి అంటే నేను వీడియో స్టార్ట్ చేసిన వితిన్ ఫస్ట్ 10 to 15 సెకండ్స్‌లోనే నేను క్లియర్‌గా డేట్ అనేది మెన్షన్ చేస్తున్నాను. క్లియర్‌గా డేట్ అనేది చెప్తున్నాను.
సో దట్ అందుకు రీజన్. సో అందరికీ ఉపయోగపడాలి. సో దట్ ఈ స్టాటిక్ పార్ట్‌ని ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ఒక వీడియో చూసినా 1 మంత్ బ్యాక్ వీడియో ఇప్పుడు రికమెండేషన్ వెళ్ళొచ్చు కొంతమందికి. సో ఆ వీడియో చూసిన తర్వాత సో వాళ్ళకి అర్థమవుతుంది. సో దట్ మీరు డెలిజెంట్‌గా ఫాలో అయితే ఎవ్రీ డే మనకి మన సైడ్ నుంచి వీడియో వస్తది. అండ్ ఫస్ట్ 10-50 సెకండ్స్ చూస్తే మీకు ఆ డేట్ కూడా నేను క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నాను. సో దట్ అండ్ అలాగే ఎడిటింగ్, థంబ్‌నెయిల్ ఎడిటింగ్ ఇట్లాంటివి ఐ విల్ నాట్ టేక్ మచ్ ఐ విల్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ మచ్ టైమ్. సో కాంటెంట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి, థంబ్‌నెయిల్ కాదు, డేట్ కాదు. స్టాటిక్ పార్ట్ ఎక్కువ ఉంటుంది మన వీడియోలో. సో అందుకే నేను వీడియో డేట్ అనేది మెన్షన్ చేయట్లేదు. సో హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఇన్ ఫ్యూచర్ మేబీ ఐ విల్ ట్రై. ఎందుకంటే రీచ్ కూడా అంతలా ఉండట్లేదు. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ కమెంట్ చేయట్లేదు, లేదంటే లైక్ కూడా చేయట్లేదు. సో దట్ వెన్ వీఆర్ నాట్ సీయింగ్ అ గ్రోత్ ఇన్ అవర్ వర్క్, మనకు గ్రోత్ లేనప్పుడు సో ఆ వర్క్ మనం కంటిన్యూస్గా చేయాలంటే మనకి అంత మోటివేషన్ ఉండదు. సమ్ ఆఫ్ ద డేస్ కంప్లీట్ అయిన తర్వాత, మనకి కొన్ని డేస్ అయిన తర్వాత మనకి ఆ జీల్ అనేది పోతుంది. సో దట్ నేను హోప్ యూ అండర్స్టాండ్ దిస్ మై వ్యూ పాయింట్. అండ్ అలాగే ఇక్కడ కాంప్రహెన్షన్ గురించి అడిగారు, రీడింగ్ కాంప్రహెన్షన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి. సో ఎవ్రీ డే ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏదైనా ఒకటి తీసుకొని ఎవ్రీ వర్డ్ విత్ హార్ట్, మీరు హార్ట్ పెట్టి ఎవ్రీ వర్డ్ మీనింగ్ తెలుసుకొని కంప్లీట్గా చదవండి. అది చిన్నదైనా పర్లేదు, ఎవ్రీ డే ఒక ఆర్టికల్ చదవండి, అర్థం చేసుకోండి, స్లోగా చదవండి, టేక్ యువర్ ఓన్ టైం. సో దట్ మీరు డెఫినెట్లీ యూ విల్ సీ అన్ ఇంప్రూవ్మెంట్. అండ్ డైలీ ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది సాల్వ్ చేయండి. ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్, సో బ్యాంకింగ్ రిలేటెడ్ ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ తీసుకొని క్లియర్గా చదవండి. వెదర్ ఇట్ ఈస్ అ స్టోరీ ఆర్ వాట్ ఎవర్, అది చదివి సో దానికి కింద క్వశ్చన్స్ మీరు ట్రై చేయండి, సాల్వ్ చేయండి. సో ప్రాక్టీస్ బీట్స్ ఎనీథింగ్. సో ప్రాక్టీస్ ఇస్ ద కీ. సో రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ, న్యూస్ పేపర్ రీడింగ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సినోనిమ్స్, మోస్ట్ ఆఫ్ ద మీనింగ్స్ తెలిస్తే మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది అర్థమైపోతుంది. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.